ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. హిందూ మహాసముద్రపు అడుగున దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను ఊరిస్తున్న ఒక రహస్యానికి ఎట్టకేలకు సమాధానం దొరికింది. ఏళ్ల తరబడి శాస్త్రవేత్తలను ఉత్కంఠకు గురి చేసినటువంటి గ్రావిటీ హోల్ రహస్యాన్ని నిపుణులు ఛేదించారు. సముద్ర గర్భంలో ఉన్న ఈ వింతైన గురుత్వాకర్షణ లోపం వెనుక ఉన్న అసలు కారణాలను శాస్త్రవేత్తలు తాజాగా బయటపెట్టారు. హిందూ మహాసముద్రము అడుగున దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను ఊరిస్తున్న ఒక అతిపెద్ద మిస్టరీకి తాజాగా తెరపడింది. అదే ఇండియన్ ఓషన్ జియోయిడ్లో. దీన్నే సాధారణ భాషలో గ్రావిటీ హోల్ అని పిలుస్తారు. సముద్రం మధ్యలో ఒక భారీ గుంత ఉన్నట్లు, అక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం దశాబ్దాలుగా ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నా అసలు కారణం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ అంతు చిక్కని రహస్యాన్ని ఛేదించారు. ఈ ప్రాంతము భారత శ్రీలంకలకు ఆగ్నేయ దిశలో సుమారు 1.2 మిలియన్ చదరపు మైళ్ళ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఉపగ్రహాల ద్వారా సేకరించిన డేటా ప్రకారం ఇక్కడ సముద్ర మట్టము ప్రపంచ సగటు కంటే సుమారు 106 మీటర్ల దిగువన ఉంటుంది. సాధారణంగా సముద్రం అంటేనే ఒకే స్థాయిలో ఉంటుందని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడంతో నీరు ఒక కప్పు ఆకారంలో లోపలికి నొక్కినట్లుగా ఉంటుంది. సో ఇది నిజంగా సముద్రంలో ఉన్న గుంత కాదు, గురుత్వాకర్షణలో ఉన్నటువంటి లోపం మాత్రమే. దీనికి గల కారణాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఏకంగా 140 మిలియన్ ఏళ్ల క్రితము నాటి భూగర్భ చరిత్రను పరిశీలించారు. భూమి లోపల ఉండేటువంటి మాంటిల్ పొరల్లో జరిగిన కదలికలే దీనికి ప్రధాన కారణమని గుర్తించారు. ప్రాచీన టెథీస్ మహాసముద్రానికి చెందిన పొరలు భూమి లోపలికి క్రమంగా చొచ్చుకుపోయాయి. ఇలా జరిగినప్పుడు ఆఫ్రికా ఖండం కింద ఉన్న భారీ సూపర్ ఫ్లూమ్ నుంచి వేడి తక్కువ సాంద్రత కలిగినటువంటి పదార్థం పైకి లేచింది. ఈ యొక్క ప్రక్రియ హిందూ మహాసముద్రము కింద ఒక భారీ మాస్ డెఫిసిట్ను సృష్టించింది. తక్కువ ద్రవ్యరాశి ఉన్న చోట గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. ఫలితంగా సముద్ర మట్టము అక్కడ తక్కువగా కనిపిస్తుంది. ఇక ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా ఈ అద్భుతమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. గతంలో ఎన్నో సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ పరిశోధన మాత్రమే భూమి ఏర్పడిన విధానాన్ని, ప్లేట్ టెక్టోనిక్ కదలికలను కలుపుతూ సరైన వివరణ ఇచ్చింది. సుమారు 20 మిలియన్ల ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రక్రియ భూమి లోపల జరిగే భౌగోళిక మార్పులు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో నిరూపించింది. ఇది కేవలం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మాత్రమే కాదు, భూమి ఎలా రూపాంతరం చెందుతుందో చెప్పే గొప్ప పాఠం. మన కంటికి కనిపించని ఈ భారీ భౌగోళిక ప్రక్రియ లక్షల ఏళ్లుగా నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది. ఈ గ్రావిటీ హోల్ గురించి ఉన్న మిస్టరీ వీడడంతో భూగర్భ విజ్ఞాన శాస్త్రంలో మరో అద్భుత ఘట్టం పూర్తయినట్లయింది.